రీసెంట్గా ఇక్కడ మనకి కొన్ని టెర్రరిస్ట్ అటాక్లు జరిగింది తెలుసా అండి మీకు? ఇది చాలా దారుణమైనది. పాకిస్తాన్కి చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇండియా ఏమైనా వార్లో దిగే అవకాశం ఉందంటారా? టెర్రరిస్టులని మనోళ్ళంతా కూడా ఏరి పారేస్తున్నారు ఒక్కొక్కరిని. కేసు వార్లో దిగితే కనుక ఇండియాకి ఏ కంట్రీ సపోర్ట్ చేస్తాయి అంటారు? ప్రపంచ దేశాలన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. అసలు టెర్రరిజానికి ఒక ఎండ్ కార్డ్ వేయలేమా మనం? సో ఎన్కార్డ్ వేయాలంటే సరిహద్దు ప్రాంతాల్లో బలగాలను చాలా ఎక్కువ మందిని అక్కడ కేటాయించాలి. ఇప్పుడు చైనా లాంటి ఒక కంట్రీ అక్కడ పక్కన పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. మన దేశానికి చాలా దేశాలు మనకి సపోర్ట్ చేస్తాయి. ఆయన ఏం పేరు? నా పేరు రాజు అండి. ఏం చేస్తూ ఉంటారండి? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇక్కడేనా? ఇక్కడ కదా హైదరాబాద్. ఓకే, రీసెంట్గా ఇక్కడ మనకి కొన్ని టెర్రరిస్ట్ అటాక్లు జరిగింది తెలుసా అండి మీకు? తెలుసు. దాని పట్ల మీ రియాక్షన్ ఏంటి? ఇది చాలా దారుణమైనది. ఇది జీర్ణించుకోవడానికి చాలా క్లిష్టంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి ఘటనలు చాలా పునరావృతం అవుతున్నాయి. ఇలాంటివి జరగకుండా మన ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు చాలా కఠినంగా వ్యవహరించాలి. వారికి చేయాల్సినటువంటి సాయం అన్ని విధాలా చేయాలి. క్షతగాత్రులకి ఇలాంటివి పునరావృతం కాకుండా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఎందుకంటే పాకిస్తాన్కి వాళ్ళకి ఎటువంటి సాయం చేయకుండా, ఎటువంటి సహాయకారులు రాకుండా చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇండియా ఏమైనా వార్లో దిగే అవకాశం ఉందంటారా? వార్లో దిగే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి కదా. అక్కడ కాశ్మీర్లో చాలా ఉధృతంగా ఉంది. టెర్రరిస్టులని మనోళ్ళంతా కూడా ఏరి పారేస్తున్నారు ఒక్కొక్కరిని. కంపల్సరీగా వాళ్ళందరినీ పట్టుకొని శిక్షిస్తారు గట్టిగా. మోడీ ప్రభుత్వం చాలా ఇన్ కేసు వార్లో దిగితే కనుక ఇండియాకి ఏ కంట్రీ సపోర్ట్ చేస్తాయి అంటారు? అన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా చాలా వరకు సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే మన న్యాయబద్ధమైనది కాబట్టి మనం ఎవరి జోలికి వెళ్ళాం. కంపల్సరీగా ప్రపంచ దేశాలన్నీ కూడా మనం సపోర్ట్ చేస్తాయి. యూఎస్ఏ కానీ, రష్యా, జర్మనీ, కెనడా కానీ, ఫ్రాన్స్ కానీ చాలా అన్ని దేశాలు కూడా మనకు మద్దతు ప్రకటించాయి. తప్పకుండా మనదే విజయం అవుతుంది. అసలు టెర్రరిజానికి ఒక ఎండ్ కార్డ్ వేయలేమా మనం? ఇది టెర్రరిజం ఎన్కార్డ్ వేయగలమా అంటే ఇదంతా మతంతో కూడుకున్నది కదా. మొన్న జరిగింది కూడా మతాన్ని చూసే కదా వాళ్ళు చేసింది. హిందువుల మీద దాడిగా నేనైతే చూస్తున్నాను. సో ఎన్కార్డ్ వేయాలంటే కంపల్సరీగా మనం చాలా కఠినంగా ఉండాలి. మన సరిహద్దు ప్రాంతాల్లో చాలా కఠినంగా ఉండాలి. బలగాలను చాలా ఎక్కువ మందిని అక్కడ కేటాయించాలి. రిక్రూట్మెంట్ జరగాలి. దీంట్లో కొంతమంది వాదన ఏంటంటే కేంద్ర ప్రభుత్వ తప్పిదం వల్లే ఇలాంటి అటాక్లు జరిగినాయి అని చెప్పంటారు. అంటే కోవిడ్ టైంలో దాదాపుగా చాలామంది నియామకాలు జరగాలి. ఈ ఏదైతే ఉన్నాయి కదా వాళ్ళ కాంట్రిబ్యూటివ్ పెన్షనర్ స్కీమ్ మొత్తం కూడా ఎత్తేయకుండా వాళ్ళని ఆర్మీ జవాన్లందరినీ కూడా అగ్నివీర్ అనే ఒక స్కీమ్కి తీసుకురావాలని చెప్పి కొన్ని నిర్లక్ష్యం చేశారు. దానివల్లే ఆ కిష్కాండ్ సెక్టార్ మొత్తం కూడా మన చేతిలో ఉండేది పోయిందని చెప్పి అంటున్నారు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనం అలాంటివి మాట్లాడకూడదు. సరే తప్పుండే ఉండొచ్చు, కానీ ఎలాంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు మన ప్రభుత్వాన్ని మనం నిర్ణయించకూడదు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మాట్లాడకూడదు. సమయం వచ్చినప్పుడు మాట్లాడాలి. ఇలాంటి టైంలో మన ప్రభుత్వానికి మనం అండగా ఉండాలి ప్రతి ఒక్కరు. అంతేగాని మన ప్రభుత్వమే మనమే బురద చల్లడం కరెక్ట్ కాదు. ఇది అయిపోయిన తర్వాత మీరు ఎట్లాంటి సలహాలు ఇవ్వాలి అలాంటి సలహాలు ఇవ్వండి తప్ప ఈ టైంలో మన ప్రభుత్వాన్ని మనం నిర్ణయించడం వల్ల ఒరిగేదైతే లేదు. ఇప్పుడు చైనా లాంటి ఒక కంట్రీ అక్కడ పక్కన పాకిస్తాన్కి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంది. మరి చైనాని మనం నిలువరించగలుగుతా ఉంటారా? తప్పకుండా నిలువరిస్తాం. భారతదేశం అనేది చాలా గట్టి దేశం. ఇక్కడ ఉన్న ప్రజలు చాలా గట్టి సంకల్పంతో ఉంటారు. మన దేశానికి చాలా దేశాలు మనకి సపోర్ట్ చేస్తాయి. మనం చాలా దేశాలుగా సపోర్ట్ చేస్తాం అన్ని విషయాలు. బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక కానీ, ఈ భూటాన్ కానీ చాలా దేశాలకు మన దేశం చాలా సపోర్టివ్గా ఉంది. కంపల్సరీగా రాబోయే కాలంలో మన దేశాన్ని చాలా దేశాలు సపోర్ట్ చేస్తే ముందు నడిపిస్తే మోడీ ప్రభుత్వం గట్టిగా పనిచేస్తుంది. మన బలగాలు కూడా చాలా ధీటుగా సమాధానం చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ.